బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పాత పద్ధతుల ద్వారానే రేషన్ పంపిణీకి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు 2 పూటల సరుకులు అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం రేషన్ దుకాణాలను మూసేసి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసింది. 1600 కోట్ల వ్యయంతో వాహనాలు కొనుగోలు చేసి జంక్షన్లలో పెట్టి కొన్ని రోజులు మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. మరి దీంతో రేషన్ అందరికీ అందక ఇబ్బందులు పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. చిరు ఉద్యోగులు రేషన్ కోసం సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇక కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని పోర్టులో పట్టుకున్న వైనం రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక అక్రమ రవాణాను అరికట్టేందుకు పారదర్శకంగా పంపిణీ జరిగేందుకు ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు అందించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దివ్యాంగులు 65 ఏండ్ల పైబడిన వారికైతే ఇంటి వద్దకే రేషన్ అందించనున్నారు. ఇక ప్రజలంతా ఈ సదుపాయం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఏపీలో నేటి నుంచి అయితే మరి రేషన్ సరుకులు పాత పద్ధతిలో అయితే అందించనున్నారు. అలాగే రేషన్ డీలర్లు వినియోగదారుల స్పందన ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఏపీలో అయితే మాత్రం సరికొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం శ్రీకారం చుట్టింది. ఏదైతే 2014లో ఏదైతే పాత విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు ఏపీలో అయితే మాత్రం పునఃప్రారంభించి తిరిగి మరలా పాత పద్ధతి విధానంలోనే రేషన్ అయితే మాత్రం పంపిణీ చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రేషన్ షాప్ లో స్వయంగా ఎమ్మెల్యేలే పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా 29,796 రేషన్ దుకాణాలకు సంబంధించినటువంటి ద్వారా కూడా సరుకులు పంపిణీ అయితే మాత్రం ఈ రోజు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క సంచలనాత్మక నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా చూడొచ్చు ఇప్పటికే గత ప్రభుత్వం అంటే వైకాపా హయాంలో ఇంటింటికి MDO వాహనాల ద్వారా కూడా రేషన్ పంపిణీ అయితే మాత్రం చేసినటువంటి నేపథ్యంలో గతంలో అయితే మాత్రం ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేషన్ సంబంధించినటువంటి వాహనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియక అంటే మధ్యతరగతి ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మరి దానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చర్మగీతం పాడింది. అందులో భాగంగానే ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తారని చెప్పి కూడా అంటే దాదాపుగా ఇంటి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 50 ఇళ్లకు ఒక రేషన్ షాపు ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే 50 ఇళ్లకు సంబంధించి కూడా ఆయా రేషన్ షాప్ వద్దకు వెళ్ళి ఎప్పుడు ఏ టైం అయినా అంటే దాదాపుగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా రేషన్ పంపిణీ చేస్తారు. కాబట్టి ఉదయమే కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఎప్పుడైనా కూడా రేషన్ తీసుకొచ్చుకునే విధంగా అయితే మాత్రం వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా దివ్యాంగులు వృద్ధులు ఎవరైతే ఉంటారో దాదాపుగా 65 ఏళ్ల పైబడినటువంటి వారికి ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేసేటువంటి అతను వెళ్ళి డైరెక్ట్ గా ఆ యొక్క ఇళ్ల వద్దకు వెళ్ళి రేషన్ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చుట్టిందని చెప్పాలి. మరి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29,796 చౌకదారుల దుకాణాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అంటే దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపులు మొత్తం కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి పునఃప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పిఠాపురంలో ఉన్నటువంటి ఒక రేషన్ షాప్ లో కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటికే కూడా ప్రారంభించడం జరిగింది. మరి ప్రారంభించడమే కాకుండా ఆయన కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారు. ఖచ్చితంగా స్టాక్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రేషన్ సంబంధిత అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలి. అంతేకాకుండా నెలకు 15 రోజుల పాటు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో సరుకులు పంపిణీ చేయాలి. దాదాపుగా చూసుకోవచ్చు ఏదైతే సరుకులు పంపిణీ చేసేటువంటి నేపథ్యంలో ఎవరైనా అమ్ముకున్నా కానీ లేదంటే ఇబ్బందులకు గురి చేసినా కూడా వారిపై ఖచ్చితంగా కూడా చర్యలు అయితే మాత్రం తప్పవని చెప్పి హెచ్చరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకి ఒక గొప్ప శుభవార్త ఈ రోజు చెప్పి ఈ రోజు పునఃప్రారంభించడం కూడా అయితే మాత్రం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా వైద్య ప్రభుత్వ హయాంలో రేషన్ డోర్ డెలివరీ విధానంలో కోడల్లో కూడా కొంత రేషన్ పంపిణీ జరిగేది. కానీ కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క MDO వాహనాలను కూడా రద్దు చేసింది. మరి రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రేషన్ దుకాణాల్లో అయితే మాత్రం ప్రజలు
రేషన్ దుకాణాల వద్దకి వెళ్లి తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక గొప్ప శుభవార్త అయితే మాత్రం వెలువరించింది రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.